అక్క నేను ఇది మిమ్మల్ని అడగడం నాకు ఇష్టం లేదు కానీ నాకు అడగాలనిపిస్తుంది. సో ఇంతకు ముందే మీరు అన్నారు మనం రెడీ అవుతున్నప్పుడు, నేను టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళాలనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నన్ను మీరు కనిపించట్లేదు ఏంటి అని అడుగుతున్నారు అని. ఎందుకు మీకు ఇంత బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? యాక్చువల్లీ ఎవరు చెప్పొద్దు, అంటే కొంతమందికే తెలుసు, అంటే నా క్లోజ్ వాళ్ళకే తెలుసు అనమాట. ఐ లాస్ట్ మై సన్. అప్పటి నుంచి నేను మనిషి కాలేదన్నమాట. ఎంత దేవుణ్ణి ఎంత పూజించానో ఆ దేవుడు నన్ను ఇలా చేశాడేంటి అని చెప్పి చిన్న కోపం అనమాట. బట్ ఆ కోపం నాలోని పెట్టుకొని అయినా సర్లే అని చెప్పి మళ్ళీ అయినా టెంపుల్కి వెళ్తూనే ఉంటాను. చాలామంది అడుగుతున్నారు ఎందుకు రావట్లేదు, ఏమైంది అని. బికాస్ మీడియా వల్ల ఎవరికి కూడా రావద్దని చెప్పారు. బికాస్ ఐ వాజ్ అన్కాన్షియస్. అంటే మనకు పలకరించే వాళ్ళు కొంతమంది ఉంటే మన గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. అందుకే ఎక్కడ బయటికి రాలేదు. ఇంకా అసలు బయటికి వెళ్ళాలంటే కూడా అవ్వట్లేదు, మనిషి కాలేకపోయాను నేను. ఏమైందక్క అసలు మీ అబ్బాయికి ఏమైంది? టూర్కి వెళ్ళాడు, సడన్ గా డివైడర్ యాక్సిడెంట్ అయింది, స్పాట్ లో చనిపోయారు. ఇంకా తను డిసెంబర్లో జాబ్ ఎక్కాడు, ఫెబ్రవరిలో యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా నేనైతే మనిషి కాలేదు అసలు. ఏంట్రా ఇట్లా అయిపోయింది, మనం ఎవరికి ఏం హాని చేయలేదు, మనకే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని కోపం వచ్చేసింది. ఇంకా దాంట్లో డిప్రెషన్ వెళ్ళిపోయాను, బాగా డిప్రెషన్ వెళ్ళిపోయాను నేను. మన పిల్లల మీద మనం హోప్స్ పెట్టుకుంటాం ఏదైనా సరే, వాళ్ళ ఫ్యూచర్ కోసమే కష్టపడేది. బట్ బర్త్డేస్ కూడా ఉండేదని కాదు నేను. కానీ ఏడవని రోజు లేదు. స్టిల్ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాడు కనిపిస్తుంటాడు, కంపల్సరీ ఏడుస్తుంటాను నేను. దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి వాడు ఫ్యూచర్ పెట్టినా బాగుండేది కదా అని ఉంటున్నామంటే ఉంటున్నాం, దట్స్ ఇట్. అంటే దీని వల్లేనా మీరు ఇన్ని రోజులు బ్రేక్ తీసుకోవడం? కానీ మీరు హెల్త్ కూడా మీకు చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను నేను. ఇంకా మీకు సపోర్ట్ కానీ మీకు ఏదైనా ఉంది అంటే మీ అబ్బాయి ఒక్కరే అని విన్నాను. అవును, తను ఉన్నప్పటి నుంచి నాకు మంచి ప్లస్ పాయింట్ అనమాట. అంటే నా పరంగా నాకు ఇండస్ట్రీ కానీ మోహన్ బాబు గారు, విష్ణుబాబు గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. వెరీ గుడ్ రెస్పెక్ట్ నిజంగా వాళ్ళ దగ్గర. ఎందుకంటే నేను జస్ట్ విష్ణుబాబుకి షూటింగ్ చేసేటప్పుడు చెప్పా, బాబు ఇంట్లో పిల్లలు వెయిటింగ్ అని. ఏంటంటే పిల్లలు మీకు మ్యారేజ్ కలగదు, అన్నే పిల్లలే అడాప్ట్ చేసుకున్న బాబు అదేదంటే జనరల్ గా ఏదో అందరు చెప్తారు. కానీ బాబు 10th రిజల్ట్ రాగానే విష్ణుబాబు గారు ఫారెన్ నుండి కాల్ చేశారు, 10th రిజల్ట్స్ వచ్చాయి కదా, మరి ఏంటి ఎంత పర్సెంటేజ్ వచ్చాయి, తిరుపతిలో మీకు వేకెన్సీ పెట్టాను బాబు కోసం. నిజంగా షాక్. అప్పటికప్పుడు ఈవినింగ్ నేను క్యాబ్ మాట్లాడుకుని తిరుపతి తీసుకెళ్ళి ఈవెన్ 1 రూపీ తీసుకోలేదు విష్ణుబాబు గారు కాలేజ్, 1 రూపీ తీసుకోలేదు. ఇంకా అందరం మేము ఉన్నాం, మా పాప అది ఫీల్ అవుతుంది, నేను ఉన్నాను కదా. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ నాకు మొత్తం, అది MBBS చేయాలి. ప్రతి తల్లి ఏం కోరుకుంటుందంటే వాళ్ళ ముందు మనం పోవాలి అని తల్లి కోరుకుంటుంది. నిజంగా అందరూ నేను చెప్పడం విన్నాను. బట్ ఆ సిచ్యువేషన్ మనకు వస్తే మనకు అట్లా అనిపించేది, అరే వీడు వెళ్ళిపోతే నేను వెళ్తే అయిపోయేది కదా, నాకు ఇంకేం ఫ్యూచర్ ఉంది, వాడు ఉంటే బాగుండేది కదా, వాడు చూసుకునేవాడు కదా ఫ్యామిలీ అని చెప్పేసి. ఇంకా అసలు ఎలా అయింది కూడా మాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు. ఇంకా వాడి బాడీ కూడా చూడలేదు నేను, వాడి ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను. నేను మొత్తం 2 hours వరకు నేను లేవలేదు ఇంకా అసలు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వాడి బాడీ ఎక్కడ, నేను ఇక్కడ రాగానే నేను పడిపోయాను. అందరికి నేను చనిపోయాను అనుకున్నాను, లిటరల్ అనుకున్నారు ఇంకా అందరు. ఇంకా అసలు అసలు నేను మనిషి కాలేదు అసలు. ఏంటి ఇట్లా అయిపోయాను, ఇట్లా అయింది మన లైఫ్. ఏం చేయలేమక్క, దేవుడు రాసిన రాత్రిని ఇంకా అంతే. కోపం వచ్చింది కొన్ని రోజులు దేవుడి మీద, ఎందుకు దేవుడు ఇలా చేసావు అని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ హెల్ప్ చేసేవాడు. ఎవరైనా బస్కి వెళ్ళాలంటే కూడా నైట్ 1 గంట మన ఇంట్లో పెట్టి వాడు దించేసి సేఫ్గా దించి వచ్చేవాడు అనమాట. మనోజ్ గారు అంటే కూడా పిచ్చ ఇష్టం, సేమ్ మనోజ్ గారు లాగానే ఉండేవాడు వాడు. ఇంకా సో ఇలా చనిపోయారని తెలిసిన తర్వాత మన మోహన్ బాబు గారు కానీ మనోజ్ గారు కానీ మీకు కాల్ చేయడం, విష్ణుబాబు గారు కాల్ చేశారు అప్పటికి. ఇంకేమైనా హెల్ప్ కావాలంటే కూడా చెప్పండి అని చెప్పేసి. ఆ సపోర్ట్ అంటే చాలా అనిపించింది నాకు ఇంకా అసలు. సో దానికోసం మీరు ఇన్ని రోజులు పట్టింది బయటికి రావడానికి, లేదా ఇంకా చూడాలి, ఇంకా ఫుల్ ఫ్రెడ్జ్ గా రాలేదు, తప్పదు. ఇంకా ఏం చేస్తాం, ఆ దేవుడు రాసిన రాత్రిని మనం ఏమీ చేంజ్ చేయలేం. వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి ఏదో అంటే మమ్మీ నువ్వు టైంకి తిను, మంచి షూటింగ్ చేసుకో అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాడు అనమాట. ఎందుకు పెట్టాడు రా బాబు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా
మీరు ఇంకా ఇలా డిప్రెషన్ లో ఉండి మీరు ఇంకా అదే బాధలో ఉంటే ఇంకా ఆ అబ్బాయి పైనుండి ఇంకా బాధపడుతుంది. కానీ కొంచెం బయటికి వస్తున్నాను, బయటికి రావాలి ఖచ్చితంగా. ఈ మధ్య ఇన్స్టా పెట్టాను, యూట్యూబ్ పెట్టాను. ఇన్స్టాలో ఎంత మంది బాబు పోస్ట్ పెట్టంగానే అసలు ఎందుకండి ఏమైంది, మీరు జాగ్రత్తగా ఉండేది ప్లీజ్, మేమున్నాం, మేము ఆ ఒక్క మాట చాలు. ఇంకా అంటే ఫ్యాన్స్ ఉన్నారు బట్ ఇంతగా ఆప్యాయంగా అనేవాళ్ళు. ప్లస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ కి రిప్లై పెడతాను. నేను వాళ్ళు అన్నారు, ఒక అతను, మేడం ఇంతమంది అందరికి ఇన్స్టాల్ ఉంటాయి, అందరికి మేము రిప్లైస్ పెడతాం బట్ చాలా మటుకు ఎవరు పెట్టారు, మీరు ప్రతి ఒక్కరికి రిప్లై పెడుతున్నామండి, నిజంగా మా జన్మ ధన్యం అండి అని. అయ్యో మీ జన్మ ధన్యం, మీరు నన్ను అభిమానిస్తున్నారు కాబట్టి మా జన్మ ధన్యం అండి, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. 99% అందరు మంచి పాజిటివ్ రెస్పాన్స్. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. పని ఏం చేద్దాం, నన్ను ప్రేమించడం ఒకటి దొరకట్లేదు ఇక్కడ. అక్క ఇదే కాకుండా మిమ్మల్ని చాలా మంది మోసం చేశారు, ఏదో చీటీ వేసి మోసపోయారట మీరు. అప్పుడైతే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను. అసలు ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేశారంటే ఏదో సందర్భం మీరు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశారట. ఏం జరిగింది అసలు? పిల్లల ఫ్యూచర్ కోసం ఒక ఆమె మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నది, ఆమె అవార్డు వచ్చాయి ఆమెకి, నమ్మి ఆమె దగ్గర వేసాను. అంటే కొంతమంది వేస్తున్నారని చెప్పి మన ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరే. బయట వాళ్ళంటే మోసం చేశాను అర్థం చేసుకో, మన ఇండస్ట్రీ వాళ్ళే అనమాట. 22 lakhs ఎంతో రావాలి యాక్చువల్గా మాకు. వెళ్ళాము, ఏమంటే డబ్బులు కావాలంటే చీటీ అయిపోయింది కదా అంటే, వాళ్ళ ఇంట్లో చూస్తే మొత్తం ఏం సామాన్ లేదు. ఇంకా అదేంటి సామాన్ లేదు అని చెప్పి, లేదంటే మేము షిఫ్ట్ అవుతున్నాం అంది. కట్ చేసి నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్, న్యూస్ వచ్చేసింది ఇంకా ఈమె ఇంకా పరారులో అయిపోయిందని చెప్పేసి. ఇంకా మాకు ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక రూపాయి దాచిపెట్టుకొని ఒక వాళ్ళకి ఇచ్చి అంత లాక్స్ అనేసరికి నాకు ఇంకా ఇక్కడ ఏం ధైర్యం చాలా లేదు. ఇంకా ఎన్ని ఇయర్స్ అయిందక్క ఇది జరిగింది? ఏదో ఒక 8 years 9 years ఇంతవరకు రాలేదు తెలుసా అసలు డబ్బులు. మొన్న ఒక 4 months 5 months బాగా కూడా వెళ్ళాను కోర్టుకి. ఆ కోర్టుకి వెళ్ళేసరికి ఎంత అంటే, ఆమె చూడంగానే లిటరల్ చెప్తున్నాను కదా, నా చెప్పుతో కొట్టేయబోద్ది ఆమెను చూస్తే. ఎందుకు చేస్తారో అర్థం కాదు. రూపాయి ఎంతో కష్టపడి ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోకపోతే ఇంకెందుకమ్మ మోసం డే అండ్ నైట్ ఈవెంట్స్ చేసి షూటింగ్స్ చేసి ఊర్లు పోయి తెచ్చిన డబ్బులు నేనెందుకు వదిలేయాలి? అంటే మీరు అనుకున్నారు ఇంకా నేను బతకలేను, ఇంకా నన్ను ఎంత మోసం చేశారు అని మీరు అంటే అప్పట్లోనే 22 lakhs అంటే ఇప్పుడు ఎంత? అవును. నాకు ఇంకా ముఖం చెల్లలే మా ఫ్యామిలీ ముంగట. అప్పటికి ఇంకా ఏ సోర్స్ లేదు, ఇంక నేను చనిపోవడమే అనుకున్నాను. బట్ మా అక్కయ్య వచ్చి ఫట్ట ఏకి అదేనా మనకి లైఫ్ కాదు కదా, ఇంకా మనకు లైఫ్ ఉంది, ఇంకా చేద్దాము. మీరు ఎప్పుడు ఎలాంటి వచ్చినా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయనని మీరు ఒట్టేయండి. ఎప్పుడు మీ లైఫ్లో ప్రామిస్గా ఇంకెప్పుడు ఇలాంటి సూసైడ్ అటెంప్ట్లు చేయనని మీరు ఒట్టేసేసాను ఆల్రెడీ. చెప్పాలి మీరు చేయను, సూసైడ్ అటెంప్ట్ చేయను. ఆ బాధలో ఏం అర్థం కాలేదు కాబట్టి ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఏం చేయను. అది పైనుంచి మీ అబ్బాయి మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు మనసు పూర్తిగా ఇప్పటి నుంచి ఫుల్ బిజీగా యాక్టివ్గా హెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ ఉంటే చాలమ్మా మాకంతే. ఇంకా మనకి రూపాయి కాదు కావాల్సింది, వి నీడ్ ఏ లవ్ అండ్ సపోర్ట్. అక్క మీరు అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు స్ట్రాంగ్గా మీరు ఉన్నారు. ఇలా ఫేస్ చేసి ఇంకా ఇప్పటికి డిప్రెషన్లో, అంటే ఇలా డబ్బు విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ మోసపోయి చాలా మంది స్టిల్లో ఇప్పటికీ బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? బాబు ఎవరు నమ్మకండి రా బాబు, మీరు నమ్ముకోండి చాలు. అంటే బ్యాంక్లో పెట్టుకోండి, డబ్బులు ఉంటాయి. ఎవరిని నమ్మద్దు, మన సొంత వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి నా మంచి సజెషన్ ఎవరు నమ్మద్దని అనుకుంటాను. అక్క సొంత వాళ్ళని మీరు ఆల్రెడీ ఇది 3rd time అనడం అంటే ఏంటి? మిమ్మల్ని ఎవరైనా బాగా హర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఫ్యామిలీ పరంగా అందరూ ఫ్యామిలీలో ఉంటారు కదా, సో నాకు కూడా కొంచెం అట్లా. మీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, డబ్బులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? ఫ్యామిలీకి ఆబ్వియస్లీ, కానీ ఇప్పుడు డబ్బుకే ఇస్తాను. ఇప్పుడు ఒకప్పుడు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్నారు, ఇప్పుడు డబ్బే ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకు? ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ గొడవలు ఉంటాయి కదా, అంతే తప్ప ఇంకా ఓకే అందరు బాగుండాలని కోరుకుంటాను తప్ప నాకు ఎంత ఇది చేసినా నన్ను ఎంత హర్ట్ చేసినా వాళ్ళు బాగుంటే చాలరా బాబు, అంతే. ఇంకా అదే ఉన్నాడు ఎక్కడో పెడతాడు రా భయ్. నేను ఒకటే అనుకుంటా, ఇంత సంపాదించానా, ఒకవేళ నా పిల్లలు బిజీ అయిపోయినా చూడకపోయినా బొచ్చడు అనాథాశ్రమాలు ఉన్నాయి, లేదంటే ఒక రూమ్ తీసుకొని హ్యాపీగా మార్నింగ్ వాకింగ్ చేస్తా, ఇంత అన్నం తింటా, ఇంత పప్పు తెచ్చుకుంటాను చాలు నాకు. అక్క మీరు ఒక పెద్ద హీరోయిన్ గా చేశారు ఒకప్పుడు, అనాథాశ్రమంలోకి వెళ్ళే మాట ఎప్పటికీ రాదు. నేను ఏమంటున్నా అంటే ఆ పరిస్థితి తెచ్చుకోను,
ఒకవేళ వచ్చినా నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, అందరం ఉన్నాం నీకు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను అనమాట. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది, కానీ ఒకరిని ఇబ్బంది పెట్టద్దు. ఒకవేళ సిచ్యువేషన్ వస్తే నేను ఇలా కూడా ప్రిపేర్ అవుతున్నాను నేను అనమాట. ఇలా కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి, మనకి ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో. మీ మనసు ఎంత తిరిగిపోయి ఉంటే ఇలాంటి మాట నేను విన్నాను. జరుగుతుంటాయి ఇంకా అన్నీ, కానీ ఎందుకు అసలు మీరు చూడండి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా, వాళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేసినా వాళ్ళు బాగుండాలి అని కోరుకున్నారు. చూడండి, మీలాంటి మంచి మనుషులు ఎప్పటికీ బాగుంటారు అక్క. చాలా భయం. నువ్వు ఒక మాట ఫోన్ చేసి అరే వర్ష మీ ఇంటికి వస్తున్నాను రా అంటే నువ్వు అయితే చెప్పావు కదా అక్కడ కూడా చేయొద్దు, డైరెక్ట్ గా వచ్చి అక్క అడ్రస్ ఇప్పటిదాకా వేయలేదు ఫోన్. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ కిసిక్ టాక్ షోలో చెప్తున్నాను, నీకే కష్టం వచ్చినా, నీకే ప్రాబ్లం వచ్చినా, నువ్వెలా ఫీల్ అయినా ఫస్ట్ కాల్ నాకే చెయ్యి. నా కాల్ కూడా చేయగలదు, నా కీస్ కూడా ఎక్కడ పెడతాను నీకు చెప్పి వెళ్తాను. డైరెక్ట్ ఇంటికి వచ్చి డోర్ తీసుకొని హ్యాపీగా పడుకో. లవ్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఒక్క మాట మాకు చాలా బూస్టప్ స్ట్రాంగ్ ఇచ్చింది అంతే, ఇంకా అసలు అంతే. ఫ్యామిలీకి మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. జూదాలని, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అని ఫ్యామిలీని చాలా ఇగ్నోర్ చేయడం కానీ, ఇంట్లోంచి బయటకు గెంటేయడం కానీ ఫ్యామిలీని చాలా బాధ పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి చెప్తారు? ఫ్యామిలీని ప్రేమించలేని వాడు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. ఎందుకంటే ఫ్యామిలీ కోసమే బతకడం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. మనం కూడా రేపటి రోజు ముసలిలో అవుతామో, మన పిల్లలు కూడా మనం ఎలా ట్రీట్ చేస్తామో, మన అమ్మ నాన్నని కానీ సిస్టర్స్ ని ఎవరైనా సరే, మన పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకొని మనకు అట్లా చూసుకుంటారు. సో ఇప్పుడు మనకి డబ్బు ఉంది కదా, వీళ్ళు మనకు అవసరం లేదు, మన లగ్జరీ లైఫ్ బతుకుదాం, నలుగురు పనులు పెట్టేసుకుందాం. ఇప్పటికీ స్టిల్ మా ఇంట్లో మా పని మేమే చేసుకుంటాం. నా బోళ్ళు నేనే తోముతాను నైట్లో. ఐ డోంట్ లైక్ పనోళ్ళు, ఎందుకంటే ఎవరు ఎట్లుంటారో మనకు తెలియదమ్మా. మనకి ఉన్న ఓపిక ఉంది కదా, ఓపిక లేదు ఇంకా మనం ఏం చేయలేదంటే అప్పుడు పెట్టుకుందాం మనం. ఇప్పటికీ మీ ఇంట్లో మా ఇంట్లో పనులు నిజంగా చెప్తున్నా, నేను బయట ముగ్గేస్తాను, ఇల్లు ఊడుస్తాను, మొత్తం బోర్లుతో మీ స్టవ్ గడికి మొత్తం నేనే పని చేస్తాను. మన పని మనం చేసుకోవాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఇప్పుడున్న ఈ ప్రేమికుల గురించి మీరు ఏం మాట్లాడతారు అక్క? ఎందుకంటే మీరున్న ఆ టైంలో ఎంతో జెన్యున్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న కొంతమంది అలా జెన్యున్ గా లేక వాళ్ళ ప్రాణాలు తీయడం కానీ, వీళ్ళ ప్రాణాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. నిజంగా చెప్పాలి, సోషల్ మీడియా నేర్చుకుంటున్నారు. అంటే సోషల్ మీడియా వల్ల ఇదంతా చెడిపోతుంది. అవునమ్మా, ముందే ఇక్కడ నెట్ ఉంటుండే, చెప్పాం ఒక టీవీ ఉంటుండే, దాంట్లో అట్లా వల్గర్టీ ఏం రాకపోయింది. ఇప్పుడు ఫోన్ చూడు, ఫోన్ ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేస్తే నెట్ వచ్చేస్తుంది. వాడు అడ్డమైన అన్ని చూస్తున్నాడు, క్రైమ్ చూస్తున్నాడు, పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తున్నాడు. సోషల్ మీడియా అంటే మనకి ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి నేను చెప్తాను, అందరి మీడియా కించపరచట్లేదు. అంటే సోషల్ మీడియా వల్ల ఎంత ప్లస్ ఉందో అంత మైనస్ ఉంది. దాంట్లో వీళ్ళు మంచిగా ఉపయోగించుకోవట్లేదు, చెడుగా ఉపయోగించుకుంటున్నారు. సో అది చాలా వరస్ట్, వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి ఏం చేస్తున్నామని. ఎప్పుడుందా ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తామా అయిపోయింది, రేపటి ఫ్యూచర్ వాడికి వద్దు, ఇంకా అలా సైకోగా తయారవుతున్నారు పిల్లలంతా.